ज्योतिबा फूले हमारा है, ज्योतिबा फूले हमारा है, ज्योतिबा फूले हमारा है, ज्योतिबा फूले हमारा है, ज्योतिबा फूले हमारा है। साधिस्तान ज्योतिबा फूले సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా ఫూలే గారి 198వ జయంతి సందర్భంగా నిజామాబాద్ నగర కాంగ్రెస్ పార్టీ మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక కాంగ్రెస్ భవన్లో జ్యోతిబా ఫూలే గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. దీంతో భాగంగా మా పెద్దలు హిందూ అకాడమీ చైర్మన్ అయిన రాయల్ అంబర్ గారు, అలాగే సెంట్రల్ లైబ్రరీ చైర్మన్ అయిన అందరి రాజకీయ అన్న గారు, అలాగే బీసీసీ డెలిగేట్ మా శేఖర్ గౌడ్ గారు, బీసీ జిల్లా అధ్యక్షుడు నరేందర్ గౌడ్ గారు, అలాగే బీసీసీ సెక్రటరీ రత్నాకర్ గారు, వైజాగ్ సంతోష్ గారు, శ్రీశైలం గారు, కోనే సాయి కుమార్ గారు, రాజధాని గారు, బలరాం గారు, ఆదిపల్లి గారు, అలాగే మహేందర్ గారు, నారాయణ గారు, ప్రతి ఒక్క ఇక్కడికి ఇచ్చేసిన మహిళా సోదరీమణులకు, నాయకులకు పేరు పేరున, ఎందుకంటే చాలామంది ఉన్నారు కాబట్టి అందరి పేరు తీసుకోకుండా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నగర కాంగ్రెస్ పార్టీ, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఫూలే గారి జయంతి సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసి ఘనంగా నిర్వహించడంలో మీరు అందరూ పాల్పంచుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తూ, అలాగే జ్యోతిబా ఫూలే గారు స్వాతంత్రం రాకముందు ఆయన పేద పీడిత వర్గాల ప్రజల కోసం ఎంతో పాటుపడ్డారు. అలాగే ఆయన భార్య కూడా సావిత్రిబాయి ఫూలే గారు కూడా చదువురాని అప్పటి మహిళా సోదరీమణులకు చదువు నేర్పించడంలో ఆమె ముందంజలో ఉంటూ ప్రతి ఒక్క స్త్రీకి కూడా చదువు ఉండాలని చెప్పి జ్యోతిబా ఫూలే గారు కానీ సావిత్రిబాయి ఫూలే గారిని కానీ స్వాతంత్రం రాకముందు ఏదైతే వాళ్ళు కార్యక్రమాలు పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం నిర్వహించారో ఆ కార్యక్రమాలను ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఆచరిస్తూ దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు తాయబీ రంజాన్ గారిని మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి 199వ జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నోడా చైర్మన్ గౌరవనీయులు కేశవవేలు గారి అధ్యక్షతన ఘనంగా వారి జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి సందర్భంలో కూడా వారితో పాటు గ్రంథాలయ సంస్థ చైర్మన్ గౌరవనీయులు రాజిరెడ్డి గారు, అదేవిధంగా బీసీసీ సభ్యులు, బలహీన వర్గాల బలమైన నాయకుడు శేఖర్ గౌడ్ గారు, బీసీసీ సెక్రటరీ బలహీన వర్గాల నాయకుడు రత్నాకర్ గారు, అదేవిధంగా జావేద్ అక్రమ్ గారు, నాతో పాటు బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు, బీసీ డిపార్ట్మెంట్ కాంగ్రెస్ పార్టీ బాగా కష్టపడుతున్నటువంటి రాజా నరేందర్ గౌడ్ గారు, చాలామంది మిత్రులు ఇక్కడ ఉన్నారు. వారితో పాటు మహిళా సోదరిమణులు, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు, ప్రజాప్రతినిధులు, మీ అందరికీ జ్యోతిరావు ఫూలే గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం. మన పార్టీ కార్యాలయంలో కేశవవేలు గారి అధ్యక్షతన ఈరోజు జరుగుతున్నటువంటి మనం పండుగను రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రభుత్వ పరంగా అధికారికంగా జరుపుకుంటున్నటువంటి కార్యక్రమంలో ఉదయమే మనం జ్యోతిరావు ఫూలే వారి స్టాచ్యూకు పూలదండ వేసి ఘనంగా నివాళులు అర్పించి వారి ఆశయ సాధన కొరకు మనమందరం కృషి చేద్దామనేటువంటి విషయాన్ని అక్కడ మాట్లాడి ఇక్కడికి వచ్చిన తర్వాత ఐకమత్యంగా, సమైక్యంగా ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించినటువంటి బలహీన వర్గాలకు ఆయన చూపించినటువంటి మార్గం ఏదైతే ఉన్నదో ఇప్పుడే కేశవవేలు గారు విద్య లేనిదే ఏదీ లేదు అనేటువంటి విషయాన్ని ఆయన శ్రీమతి ఫూలే
సావిత్రిబాయి గారు కూడా ఆ రోజు మహిళలకు కూడా విద్యావకాశాన్ని కల్పించినటువంటి ఘనత కేవలం మహాత్మా జ్యోతిరావు పూలే గారి కుటుంబానికి, జ్యోతిరావు పూలే గారికి, వారి శ్రీమతి గారికి దక్కుతుందనేటువంటి విషయాన్ని మనం గ్రహిస్తూ, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు ఏదైతే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసి బలహీన వర్గాలకు అండగా ఉంటామనేటువంటి మాట పార్లమెంటు సాక్షిగా చెప్పిన తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వంలో కులగణనను ఏర్పాటు చేసి కులగణను సమీక్షించి కులగణను తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, వారి క్యాబినెట్, కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విషయాన్ని మనం ప్రజల్లోకి తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందనేటువంటి విషయాన్ని గ్రహించాలా. అదేవిధంగా ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మనవాడు ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉండి బలహీన వర్గాలందరినీ ఏకతాటికి తీసుకొచ్చి బలహీన వర్గాల కార్యక్రమాలను అన్నింటినీ ప్రజలకు తెలియజేస్తూ ముందుకు నడుస్తున్నటువంటి తరుణంలో వారి జన్మదినం రావడం, ఆ జన్మదినాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మనం నిర్వహించుకోవడం, తద్వారా ఈరోజు బలహీన వర్గాలకు సంక్షేమ ఫలాలు ఏ విధంగా ఏ రూపంలో ఎంతవరకు అందుతున్నాయనేటువంటి విషయాన్ని కూడా గ్రహించవలసినటువంటి బాధ్యత ఆయన ఆశయ సాధనలోనే ఉంది. ఆయన ఆశయ సాధన ఏదైతే ఉందో బలహీన వర్గాలు విద్యలో కానీ రేపు రాబోయే రాజకీయాల్లో కానీ ముందుండాలనేటువంటి దూరదృష్టితో ఆయన ఏ కార్యక్రమాన్ని అయితే తీసుకున్నాడో ఆయన జన్మదినం నాడు మనం ఆ కార్యక్రమం అంతా నిర్వహించుకుంటున్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ నిజంగా కూడా కులగణన జరిగి బలహీన వర్గాలకు 47% కల్పించాలనేటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుందో మనం ప్రభుత్వాన్ని, పార్టీని, నాయకత్వాన్ని, అదేవిధంగా కార్యకర్తలను అభినందిస్తూ ఆయన జన్మదినాన్ని జరుపుకుంటూ వచ్చే జన్మదినం వరకు బలహీన వర్గాలకు దక్కేటటువంటి ఏ అవకాశం ఉన్నా ఆ అవకాశాన్ని మనం అందుకోవాలని, ఆ అవకాశం ద్వారా మనకున్నటువంటి సమస్యలను తీర్చే విధంగా ప్రయత్నం చేయాలని, దాంట్లో మనమందరం భాగస్వాములు కావాలని కోరుకుంటూ మరి ఒకసారి జై పూలే, జై సావిత్రి, మీ అందరికీ నమస్కారం. జయంతి ఉత్సవంలో పాల్గొన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు.